అనగనగా ఓ అడవి. దానికి రాజు సింహం. నక్క కుందేలుతో అది ఎంతో స్నేహంగా ఉండేది. వాటికి ఎటువంటి హాని తలపెట్టేదే కాదు. అయితే నక్క మాత్రం వీలు దొరికితే కుందేలును తినేయాలని చూసేది. కానీ దానికి ఏదైనా కీడు తలపడితే తనను సింహం బతకనివ్వదని ఆగిపోయేది. ఎప్పటికైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూడసాగింది. ఇలా ఉండగా ఓ రోజు పరధ్యానంగా నడుస్తున్న సింహం కాలులో ముళ్ళు దిగబడింది. తెల్లారేసరికి కాలు బాగా వాచిపోయింది. కుంటుతూ అతి కష్టం మీద నడుస్తున్న సింహాన్ని చూసిన నక్కకు చాలా ఆనందం వేసింది. ఇక కుందేలును హాయిగా తినేయొచ్చనుకుంది. ఇంతలో నక్కరాజా, మీరేం కంగారు పడొద్దు, మా స్నేహితులకు వైద్యం తెలుసు. కాలులో విరిగిన ముళ్ళును తీయడంలో వారిని మించిన వారు లేరు. వారంతా ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉన్నారు. ఇప్పుడే తీసుకొస్తా అంటూ వెళ్ళింది. ఇంతలో సింహం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అప్పుడు కుందేలు సింహం కాలులో ఇరుక్కున్న ముళ్ళును తన పదునైన పళ్ళ సహాయంతో జాగ్రత్తగా తీసింది. కాస్త నొప్పి పుట్టడంతో సింహం నిద్రలేచి చూసింది. రాజా, ఇదిగోండి మీ కాలులోని ముళ్ళు అని చూపించింది. అరే, భలే తీసావే అని మెచ్చుకుంది. కాసేపటి తర్వాత నక్క కొన్ని హైనాలను వెంటేసుకొని వచ్చింది. అయ్యో, నాకు నయమైంది. అయినా నా వైద్యం కోసం ఇంతమంది వైద్యులెందుకు అని సింహం అనబోతుండగానే, అదిగో ఆ సింహం సరిగ్గా నడవలేదు. మీరంతా దాడి చేసి దాన్ని తినేయండి. నేనేమో ఈ కుందేలను తింటాను అంది నక్క. దాని బుద్ధి బయటపడటంతో సింహం ముందు బాధపడింది. తర్వాత పట్టరాని కోపంతో నక్కపైన హైనాలపైన విరుచుకుపడింది. హైనాలు ఎలాగో పారిపోయాయి. కానీ నక్క మాత్రం పంజా దెబ్బ తగిలి ప్రాణాలు పోగొట్టుకుంది.